వెల్కమ్ టు సౌమిత్ మీడియా. చలికాలంలో కండరాలు సంకోచిస్తాయి. దాంతో కీళ్ళ కదలికలు మందగించి కాస్త బిగుతుగా తయారవుతాయి. అంతేకాదు కండరాలు పట్టేయడం కారణంగా రక్త సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో కీళ్ళు కండరాల నొప్పులు ఏర్పడతాయి. వెచ్చని దుస్తులు ధరించడం అవసరం అయినప్పుడు హీట్ ప్యాడ్లు వాడటంతో పాటు పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం లాంటి వాటి ద్వారాను ఈ సమస్యలను అధిగమించవచ్చు. అలాగే ఆహారంలో ఇవి చేర్చుకున్న కీళ్ళ కండరాల నొప్పుల నుంచి ఉపశమాన్ని పొందవచ్చు. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపుల్ని తగ్గిస్తాయి. సాల్మాన్, సార్డిన్, ట్యూనా లాంటి చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. చేప వేపుడు బదులు గ్రిల్డ్ చేపలు తినేందుకు ప్రయత్నించడం మంచిది. నీళ్లు కీళ్లలో లూబ్రికెంట్లా పనిచేస్తాయి. అందుకే చలికాలంలో ఎక్కువ నీళ్లు తాగాలి. అలాగే సూప్లు, స్మూతీ లాంటివి నీటిపాలు ఎక్కువగా ఉండే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, లెట్యూస్ లాంటి కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి. కీళ్ల చుట్టూ ఉండే మృదులాస్థిలో భాగమైన కొలాజన్ తయారీలో విటమిన్ సి కీలకంగా వ్యవహరిస్తుంది. దీనికి కూడా వాపుల్ని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావం ఉంది. అందుకే కమల, బత్తాయి, దానిమ్మ, కివి లాంటి పండ్లతో పాటు క్యాప్సికం, బ్రకోలీ వంటి ఎక్కువగా తినాలి. వాల్నట్, పిస్తా, బాదం లాంటి గింజల్లో మంచి కొవ్వులుంటాయి. ఇవి కీళ్లలో కందెనలా పనిచేస్తాయి. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులు, వాపుల్ని తగ్గిస్తాయి. అల్లంలో ఉండే జింజరోల్ కీళ్లు సులభంగా కదిలేందుకు సాయపడుతుందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. వయసు రీత్యా వచ్చే నొప్పులు, అంతకు ముందే ఉండే కీళ్ల నొప్పుల్ని కూడా తగ్గించడంలో ఇది ఉపకరిస్తుంది.